ఇదిగో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలండి? కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్న చోట పైన 2 నెంబర్ ఉండి కింద ఏముంది? ప్రభువా నీవు త్వరగా రా అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి 40 రోజుల ప్రార్థనల ద్వారా. అర్థమైంది మీకు విషయం? ప్రభువా నీవు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ఈ రాత్రి. ప్రభువా నువ్వు ఈ రాత్రి వచ్చే నేను రెడీ అనేటువంటి భక్తి మనలో ఉందా? ప్రభువా నువ్వు వచ్చే ఐఎమ్ రెడీ. ఏమో యేసుబాబు వస్తే మనం ఎక్కడికి పోతామో? ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా ఏమండి ఆయన దొంగ వలే వస్తాడు. మనం ఎలాగ తినాలో తెలుసా? ఆయన రాక కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించాలి. ఎలాగ అపేక్షించాలండి? ఆశతో అపేక్షించాలి. నువ్వు రా ప్రభువా, ఈ లోకములో అన్ని శ్రమలే, ఈ లోకములో అన్ని కష్టాలే, ఈ లోకములో అన్ని ఇబ్బందులే, కానీ ఆ లోకములో ఏముంటుంది తెలుసా? నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మన యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. హల్లెలూయా.